నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు కువైట్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. వివరాల్లోకి వెళితే, ప్రాంతీయ ఉద్రిక్తతలు మరియు దాడుల నేపథ్యంలో కువైట్ రాజు గారు దేశ ప్రజలకు ధైర్యాన్ని నింపి ప్రసంగం చేశారు. దేశ భద్రత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల బాధ్యత పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలు, పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా ప్రతి ఒక్కరూ అత్యున్నత స్థాయి అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాజుగారు పిలుపునిచ్చారు. ప్రతి పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నానని, మాతృభూమిని మరియు ప్రజలను రక్షించడానికి వ్యూహాత్మక అంచనాలతో అడుగులు వేస్తూ ఉన్నామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. శత్రువుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశం యొక్క గగనతలాన్ని కాపాడుతూ ఉన్న సాయుధ దళాల ప్రతిష్టతను ఆయన కొనియాడారు. పొరుగున ఉన్న ఒక ముస్లిం దేశం ఇరాన్ దేశం కువైట్ భూభాగాన్ని ఇతర దాడులకు ఉపయోగించకపోయినప్పటికీ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి దాడులకు పాల్పడటం విచారకరమని చెప్పేసి కువైట్ రాజుగారు పేర్కొన్నారు. ఈ దాడుల వల్ల సైనికులు అమరులవ్వడమే కాకుండా ఒక అమాయక చిన్నారి మరణించడం మరియు పౌర సదుపాయాలు దెబ్బతినడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్ సార్వభౌమాధికారం ఒక రెడ్ లైన్ అని, దీనిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్ని మేము సహించబోమని చెప్పేసి కువైట్ రాజుగారు స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాలపై జరిగే దాడులు మొత్తం ప్రాంతీయ భద్రతకు ముప్పు అని, సౌదీ వంటి సోదర దేశాల భద్రత కువైట్ భద్రతతో ముడిపడి ఉందని ఆయన తెలిపారు. ఐక్యరాజ్య సమితి చార్టర్ ఆర్టికల్ 51 ప్రకారం తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి కువైట్కు పూర్తి ఆత్మరక్షణ హక్కు ఉందని చెప్పి కువైట్ రాజుగారు పునరుద్ఘాటించారు. కువైట్ గగనతలంలోనూ అనేక సవాళ్లను ఎదుర్కొని మరింత బలంగా ఎదిగిందని, కువైట్లోని ప్రజలు ఐక్యతతో ప్రస్తుత కష్టాలను కూడా అధిగమిస్తామని చెప్పి కువైట్ రాజుగారు ఆశాభావం వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న ముస్లిం దేశం ఇరాన్ దేశం ఏదైతే ఉందో కువైట్ దేశం పైన దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.